నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారండి? బాగున్నాం. సార్, కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ కి వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా ఒక రకమైన ఎక్సైట్మెంట్, యాంగ్జైటీకి లోనవుతూ ఉంటారు. ఏదైనా అది ఆఫీస్ కి సంబంధించిన కీలకమైనటువంటి మీటింగ్స్ ఉంటాయి, రాజకీయాలకు సంబంధించి ఉండొచ్చు, ఏదైనా డెసిషన్ మేకింగ్స్ లో ఏదైనా మీటింగ్స్ అరేంజ్ చేసిన పరిస్థితుల్లో చాలా యాంగ్జైటీకి లోనే ఏమవుతుందో, ఈ మీటింగ్ ఎలా ఎలా జరుగుతుందో, సక్సెస్ఫుల్ అవుతుందో లేదో, లేకపోతే తీసుకున్నటువంటి మనం జీవితంలో చేసేటటువంటి డెసిషన్స్ కూడా డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గానే చేయాలి. ఆ డెసిషన్ కరెక్టా రాంగా అన్న కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటుంది. సో ఇట్లాంటి ఒక ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ కానీ, లేకపోతే ఇట్లాంటి ఒక స్ట్రెస్ ఎందువలన వస్తూ ఉంటుంది మీటింగ్ అనగానే? అంటే కాన్షియస్ అయిపోతాం ఎండ్ ఆఫ్ ద డే, బట్ ఏంటి దీనికి రెమెడీ? బ్రహ్మాండమైన రెమెడీస్ ఉన్నాయి. బట్ వాళ్ళ యొక్క డిజైర్ ఎంత తీవ్రంగా ఉందనే దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంది. కోరిక. వాళ్ళ డిజైర్ స్ట్రాంగ్ గా ఉండాలి. దాన్ని వాళ్ళు బలంగా నమ్మాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్. సో మనం ఏది నమ్ముతామో అది జరుగుతుంది. అంటే త్రికరణ శుద్ధి అంటారు కదా, ఆ త్రికరణ శుద్ధి అనే ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా? మనం ఏది ఆలోచిస్తాము, మనసా, వాచ, మనసా వాచ కర్మణ, కర్మణ. మూడు ఒకటే అలైన్మెంట్ లో ఉండి స్ట్రాంగ్ డిజైర్ ఉంటే రైట్. తప్పకుండా సాకారం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో గెలవటం అనేది అలాంటి పని. 10 ఏళ్ళు నిరంతర కృషి. సో అతనికి పక్కా కాన్ఫిడెన్స్. Yes. నేను డిసెంబర్ 6 లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. చేశారు. కాన్ఫిడెన్స్ అది. దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. అంటే అవతల వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కాక, కానీ దాంట్లో హెచ్చు తగ్గులు ఉంటే వాళ్ళకి అక్కడ ఏదన్నా కొంత పాయింట్ ఆఫ్ వ్యూ డౌట్ ఉన్నా కూడా అక్కడ నెగిటివ్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ యాటిట్యూడ్లో 100% బిలీఫ్ ఉంటే అది ఎక్కడ 100% నమ్మకము, ఎఫర్ట్స్ అండ్ దాని ప్రయత్నము, దానికి కావాల్సిన అన్ని రకాల ప్లానింగు ఎక్కడ ఉంటాయో అక్కడ తప్పకుండా సక్సెస్ అవుతుంది. సో రెమెడీస్ అనేవి ఉంటాయి, బట్ ముందుగా మనం ఆలోచించాల్సింది ఇలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఏదైనా ఒక రాజకీయంగా ఒకటి సాధించాలన్నా ఇప్పుడు వాళ్ళు అనుకున్న గోల్స్, వాళ్ళు అనుకున్న ఇవి సాధించాలంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. సో ఆయన అనుకున్నట్టు ఆయన ఆశయాలు, ఆయన టార్గెట్స్ ఎలా అయితే ఒక తాటి మీదకి తీసుకొచ్చి తాను విద్యా విధానంలో కానీ అన్నిట్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, అంటే కేజీ నుంచి పీజీ వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివించాలి పిల్లల్ని. అంటే కార్పొరేట్ విద్యా విధానం పోయి ప్రైవేట్ స్కూల్స్ మొత్తం అందరూ దీంట్లోనే చదివించాలి అనే విధానం పెట్టి, సో కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని సఫలీకృతమై, సో దాంట్లో కూడా సఫలీకృతం అవడంలో ఏంటి, అక్కడ ఆయన స్వార్థం లేదు, ఆయనకి పిల్లలు లేరు, సంసారం లేదు. వాళ్ళ బ్యాంక్ చెక్ చేస్తే 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి ఏంటి. సో ఇలా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన ఇంప్లిమెంట్ చేసినవి కానీ, వాళ్ళు దేశం కోసం చేస్తున్న విధానాలు కానీ, ముఖ్యంగా హిందూ మతం భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది పడకుండా స్ట్రాంగ్గా ఏ ఇతర మతాల వల్ల ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చేసే పనులు కానీ, ఈ వాళ్ళు ఎవ్రీ డే మార్నింగ్ 5 o'clock మీటింగ్ ఉంటుంది సార్. నరేంద్ర మోడీ గారి పిఎంఓ నుంచి నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా గారు అండ్ ఒక 500 టాప్ ఐఏఎస్ అఫీషియల్స్తోని ఎవ్రీ మార్నింగ్ 5 to 6 మీటింగ్ ఉంటుంది సార్. ఈ రోజు ఏం చేయాలి అని సిస్టమాటిక్ గా ఆ టైంలో. సో ఎవరు ఏం చేశారు, నిన్న మనం అనుకున్నది ఏం చేశారు, ఇప్పుడు ఇవాళ ఏమనుకుంటున్నాం, రేపు ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి. సో ఇలాంటివన్నీ సక్సెస్ అవుతుంటాయి. కానీ మన మనసులో ఎదుటివాడిని ముంచేద్దామని
ఎదుటివాడిని మోసం చేద్దామని, ఏదో చేద్దామని, అలాంటి ప్లానింగ్స్తో ఉన్న మీటింగ్స్ తాత్కాలికంగా సక్సెస్ అని అనిపించుకున్నా, ఆ క్షణానికి సక్సెస్ అయినా అది లాంగ్ టర్మ్‌లో విజయాన్ని ఇవ్వదు. సఫలీకృతం అవ్వదు. ఎక్కడో ఒకడ కుంటుపడిపోతుంది. బట్ అయితే వేరాజ్ మీరు అడిగిన ప్రశ్నకి ఇంతంత పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. అవసరమే. అహా! లేదు అలా అనొద్దు. అవసరమే. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. ఎవరికో ఒకరికైనా ఖచ్చితంగా. సాధారణంగా ఆహ్, ఒకళ్ళు ఉన్నారు. ఒక ల్యాండ్‌ని వాళ్ళు సేల్ చేయాలనుకున్నారు. అవి దాన్ని కొనటానికి, దాని మీద బార్గెయిన్ చేయడానికో, డిస్కషన్ చేయడానికో ఎవరో వస్తున్నారు. ఏంటి వాళ్ళతో మాట్లాడాలి. సక్సెస్ ఆ అవ్వాలనుకుంటే. మీట్ సక్సెస్ సో, అవ్వాలి. ఆ మీట్ సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, మనం ఒక ప్రయత్నం మీద వెళ్తున్నాం. అంటే మన పనిని మనం చేసుకోవడానికి ఒకళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నాము అన్నప్పుడు, వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడేటప్పుడు, మీరు అన్ని రకాలుగా అన్ని పారామీటర్స్‌లో మీరు కరెక్ట్ అయ్యి ఉండి, మీ వాదన నెగ్గాలి. మీరు విజయవంతం సాధించాలి. అంటే మీలో లోపం ఉండి మీరు విజయం చెప్పే రెమెడీస్ పనిచేయవు. పనిచేయవు. డెఫినెట్‌లీ. మీరు అన్ని రకాలుగా కరెక్ట్ ఉండి, మీరు అన్ని పారామీటర్స్‌లోనూ మీ సబ్జెక్ట్ కరెక్ట్‌గా ఉండి, మీరు విజయం సాధించాలంటే, ఇంపార్టెంట్ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నోట్లో చిన్న దాల్చిన చెక్కేసుకొని మాట్లాడాలి. హ్మ్. ఓకే. మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. సరైన దిశగా అర్థమవుతుంది మీరు రైట్. చెప్పేది. రైట్. మీరిచ్చే ప్రెజెంటేషన్ వాళ్ళకి సరిగ్గా అర్థమై అది సఫలీకృతం. అండ్ ప్రెజెంటేషన్స్‌లో కూడా ఫంబుల్స్‌తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతే. చెప్పాలనుకున్నది ఒకటి, తడబడటం ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా లేకుండా ఉంటాయా సార్? అంటే చేసేదొకటి, చెప్పేదొకటి అన్నప్పుడు డెఫినిట్‌గా అలాగే ఉంటుంది. రైట్. రైట్. హ్మ్. ఇప్పుడు అప్పుడు మీరు చేసేదో చెప్పిన ఈ రెమెడీ కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అబద్ధాన్ని ఒక చోట అబద్ధం ఆడితే హ్మ్. దాన్ని 1000 బతికించడానికి అబద్ధాలు 1000 అబద్ధాలు ఆడాలి. అదే నిజం చెప్పామనుకోండి ఒకదాంతో పోతుంది. పోతుంది. తర్వాత అబద్ధం చెప్తే ఎప్పుడు ఏం చెప్పామో గుర్తుపెట్టుకోవాలి. నిజానికి అవసరం లేదు. కరెక్ట్. ఏంటి? అదే నిజం మాట్లాడామనుకోండి, నిజాన్ని ఎప్పుడు అది ఆటోమేటిక్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తుంటుంది. అవసరం ఉంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. రైట్. అందుకని ఎవరితోన్నా ఇంపార్టెంట్ మీటింగ్స్‌లో ముఖ్యంగా చూస్తే ల్యాండ్ డీలింగ్స్ కానీ, లేదా మీరు ఒక ఫ్లాట్ సేల్ చేస్తున్నారు, అర్జెంట్‌గా అనుకుంటున్నారు. మీ మీ ఫ్లాట్ ఖరీదు సపోజ్ అనుకోండి 2,00,00,000 ఉంది. కానీ మీకున్న అర్జెన్సీని అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళు 1,30,00,000కో, 1,40,00,000కో అడుగుతున్నారు. మీ మనసులో బాధగా ఉంది. మనకు అర్జెంట్‌గా డబ్బు అవసరం. అర్జెంట్‌గా కొనేవాళ్ళు కావాలి. అట్ ద సేమ్ టైమ్ అనుకున్న ధర రావాలి. దాని వాల్యూకి తగ్గ ధర రావాలి అని అనుకున్న అలాంటి సమయాల్లో ఇలా దాల్చిన చెక్క వేసుకొని మాట్లాడితే Right. మీరు సక్సెస్ అవుతారు తప్పకుండా. ఒకవేళ వాళ్ళే మాట్లాడడానికి మీ దగ్గరికి వస్తూ ఉంటే ఏంటి, మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తెల్ల ఆవాలు ఒక గుప్పెడు తీసుకొని, తెల్ల ఆవాలని భగవంతుడికి దండం పెట్టుకొని, తెల్ల ఆవాలని అట్లా గడప దగ్గర వేస్తే వచ్చిన వాళ్ళు మీతో మాట్లాడే విధానం పాజిటివ్‌గా ఉంటుంది. దీనివల్ల మీటింగ్ పాజిటివ్‌గా సక్సెస్ అవుతుంది. అంటే అదే నేను చెప్పాను కదా! వస్తువు ధర అంటే ఆ ప్రాపర్టీ ధర 2,00,00,000 ఉంది. మీకు అర్జెంట్‌గా అమ్మాలనుంది. ఇదిగోండి 50,00,000 ఇప్పుడు మీరు అంటే 50,00,000 ఇచ్చేస్తాం అని మీ అర్జెన్సీని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలనుకున్న తీసుకో. మీటింగ్స్‌లో ఇట్లా ఇట్లా చేస్తే వాళ్ళు కూడా పాజిటివ్‌గా స్పందించి వాళ్ళకి కూడా మనం ఇంత తక్కువకి అడిగితే Right. ఈయన ఇస్తాడో ఇవ్వడో మనకి ఇది కావాలి అని వాళ్ళకి కూడా మనసులో ఇది ఆ మీటింగ్ సక్సెస్ అవుతుంది. రైట్. ఇలా చేసుకుంటే బాగుంటుంది. Right. అండ్ ఇలాంటి మీటింగ్స్‌లో ముఖ్యంగా మనం ఆంజనేయ స్వామిని స్మరించుకోవాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అనే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మీరు మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధిగా చేస్తున్న పనిని చేస్తున్న యత్నాన్ని నమ్మి భగవంతుడి మీద విశ్వాసం ఉంచి ఇది గ్యారంటీగా సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో మీరు చేస్తూ ఈ రెమెడీస్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా మాకు అంటే ఏంటి ప్రత్యామ్నాయం అన్నప్పుడు డెఫినెట్‌గా ఈ రెమెడీస్, స్మార్ట్ రెమెడీస్ డెఫినెట్‌గా యూజ్ అవుతాయి. థాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి